మా వాలంటీర్లే మా సైన్యం అంటూ వైసీపీ చెప్పి వాలంటీర్ల గురించి గొప్పగా మాట్లాడుతూ పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించి వారిని ఎన్నికల్లో పూర్తిగా వాడుకున్నారు. ఎన్నికల్లో వాడుకున్న తర్వాత ప్రస్తుతం వారిని గాలి కొదిలేసినట్టుగా కనిపిస్తూ ఉంది కదా. పెద్ద ఎత్తున వాలంటీర్లతోని రాజీనామాలు చేయించమని, ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఆదేశించింది వాలంటీర్లు ఎక్కడ కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదంటూ ఆదేశించిన నేపథ్యంలో వాలంటీర్లతో వేల సంఖ్యలో రాజీనామాలు చేయించి ఎన్నికల్లో వాడుకొని ప్రస్తుతం వారందరినీ కూడా గాలి కుదిరేసినట్లు కనిపిస్తా ఉంది కదా. రైట్, చూద్దాం. వాలంటీర్లే మా సైన్యం అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ భేష్ అంటూ ప్రశంసలు కురిపించారు. సేవారత్న పురస్కారాలు, వాలంటీర్లకు వందనమంటూ ప్రోత్సాహకాలు అందించారు. కాబోయే నాయకులు మీరే అంటూ వారిని ఊహలోకాల్లో విహరింపచేశారు. ఇక చివరకు ఎన్నికల వ్యూహంలో బలి పశువులుగా మార్చారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశించడంతో సీన్ మారిపోయింది. ఈసీ జోక్యంతో రూటు మార్చిన వైసీపీ నేతలు వారి మెడపై రాజీనామా కత్తిపెట్టారు. పార్టీ అభ్యర్థుల తరపున ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని ఆదేశించారు. రాజీనామా చేసిన వారికి నెలకు 5,000 చొప్పున 2 నెలలకు కలిపి 10,000 ఇస్తామని ఆశ చూపారు. కావాలంటే ఇంకొంత మొత్తం అదనంగా కూడా ఇస్తామని ప్రలోభపెట్టారు. వాలంటీర్ల ద్వారానే ఓటుకు నోటు పంపిణీ చేయిస్తామని, ఆ సొమ్మంతా వారి చేతికే ఇస్తామని ఊరించారు. తమ మాట విని రాజీనామా చేసిన వారిని అధికారంలోకి రాగానే మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని, మిగిలిన వారిని పరిగణలోకి తీసుకోబోమని హెచ్చరించారు. దీంతో ఇష్టం లేకపోయినా వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. తీరా ఇప్పుడు ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తుండటంతో వాలంటీర్లకు సదరు వైసీపీ నేతలు ముఖం చాటేస్తున్నారు. ఎన్నికల తర్వాత తమను పట్టించుకున్న దాఖలాలు లేవని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లకు పంపిణీ చేయమని ఇచ్చిన సొమ్మును కొందరు వాలంటీర్లు తమ జేబుల్లో వేసుకున్నారని, దీంతో జనం టీడీపీకి ఓట్లేశారని నేతలు వారిపై మండిపడుతున్నారు. ఇంకా కొన్ని చోట్ల వాలంటీర్లు తటస్థంగా వ్యవహరించడంతో తమకు పడాల్సిన ఓట్లు టీడీపీకి పడ్డాయని వైసీపీ అభ్యర్థులు చిందులు తొక్కుతున్నారు. దీంతో వైసీపీ నాయకుల కోసం ఎంత శ్రమించినా తమకు గుర్తింపు లేదని, ఎన్నికల్లో తమ సేవలను వాడుకుని తీరా తమపైనే నెపం వేస్తున్నారని పలువురు వాలంటీర్లు వాపోతున్నారు. ఎన్నికల ముందు తమతో బలవంతంగా రాజీనామా చేయించి ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారం చేసేందుకు వాలంటీర్లతో పట్టుబట్టి మరీ రాజీనామాలు చేయించారు. ఇక ఎంపీటీఓలకు, మున్సిపల్ కమిషనర్లకు వీరు సమర్పించిన రాజీనామాలను అప్పటికప్పుడు ఆమోదించడంతో పాటు వారి లాగిన్లో ఐడీలు కూడా తొలగించారు. రాజీనామా చేయని వారు మాత్రం ఏప్రిల్కు సంబంధించిన జీతాలను మే మొదటి వారంలో తీసుకున్నారు. వీరికి మే నెలకు సంబంధించిన జీతాలను కూడా జనరేట్ చేస్తున్నారు. దీంతో రాజీనామా చేసిన వారంతా వైసీపీ నేతలు మాటలు విని జీతం పోగొట్టుకున్నామని వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్యనాడికి తెలుసుకుందాం. సత్య, సో వాలంటీర్లకు సంబంధించి ఎక్కడికక్కడ తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? రాష్ట్రంలో వాలంటీర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ముఖ్యంగా ఎన్నికల ముందు వాలంటీర్లను ఆకాశానికి ఎత్తేసిన అధికార వైసీపీ ఎన్నికల తర్వాత వారిని పట్టించుకోవడం మానేసింది. ముఖ్యంగా ఎన్నికల విధుల్లో వారిని ఉపయోగించుకోవాలంటే వాళ్ళు విధుల్లో ఉంటే కష్టమని భావించి వారిని రాజీనామాలు చేసి సుమారు 62,000 మంది ఈ రకంగా వాలంటీర్లు రాజీనామా చేశారు. మొత్తం 2,60,000 మందిలో వీరిలో కూడా 900 మందిని ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించారంటూ వారిని కూడా సస్పెండ్ చేసింది. కాబట్టి ఇప్పుడు వీరందరికీ ఎన్నికల సమయంలో 2 నెలల పాటు నెలకు 5,000 చొప్పున జీతాలు ఇచ్చిన వైసీపీ నాయకులు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. రేపు ఎన్నికల ఫలితాలు తేడాగా వస్తే కనుక వీరందరూ కూడా రోడ్లు పడే ప్రమాదం ఉంది. వీరు ఆ నాయకులను అప్రోచ్ అవుతే వారు పట్టించుకోవడం లేదు. దీంతో వైసీపీ నాయకులు ఎన్నికల సమయంలో తమను పూర్తి స్థాయిలో వినియోగించుకుని ఇప్పుడు ఎందుకు ఇలా రోడ్లు పడేస్తున్నారని వారంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో వాలంటీర్లకు 100 మంది సేవారత్న పురస్కారాలు ఇచ్చిన ప్రభుత్వం ఎన్నికల్లో తమను ఇలా వాడుకుని ఇలా రోడ్లు పడేయడం ఏంటని కూడా వారంతా ప్రశ్నిస్తున్నారు. నీలిమ. థ్యాంక్ యూ సత్య.